వీడియోలో మీరు ఇంట్లో ఉండి డైలీ $5 to $10 ని ఏ విధంగా ఎర్న్ చేయాలో చూపించబోతున్నాను. అవును ఫ్రెండ్స్, మీరు ఇంట్లో ఉండి డైలీ $5 to $10 ని ఈజీగా సంపాదించవచ్చు. అండ్ జస్ట్ మీకు టైపింగ్ వస్తే చాలు. అండ్ టైపింగ్ స్పీడ్ కూడా అవసరం లేదు. కీబోర్డ్ పైన ఏ వర్డ్ ఎక్కడుందో తెలిస్తే చాలు, ఈజీగా మనీ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు చెప్పబోయే 7 వెబ్సైట్స్ని నోట్ డౌన్ చేసి పెట్టుకోండి. సో వాటి ద్వారా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవడానికి వీలుంటుంది. మెగా టైపర్స్, ప్రో టైపర్స్, కొలాటి, బాబ్లో. సో ఇవన్నీ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఈ వెబ్సైట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో మీకు మనీ ఏ విధంగా ఎర్న్ చేయాలన్నదో దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ కొన్నిట్లో పేఅవుట్ వచ్చేసి $2, $10, $1 కూడా ఉంది. అండ్ నేను ఇప్పుడు మీకు 2 క్యాప్చా గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దానికంటే ముందు ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఎంటర్ చేయండి 2 క్యాప్చా. అండ్ ఎంటర్ చేయగానే మీరు ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓకే, 2captcha.com. అండ్ ఇక్కడ మీకు రిజిస్టర్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ నుంచి కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు జీమెయిల్ ఐడి ఉంటే రిజిస్టర్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఓకే, ఓపెన్ చేయండి 2 క్యాప్చా. అండ్ ఇక్కడ వచ్చేసి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఆర్డర్ క్యాప్చర్స్ అండ్ వర్క్ ఫర్ 2 క్యాప్చా. ఓకే, మనం వర్క్ చేయడానికి వచ్చాం కాబట్టి మనం వర్క్ ఫర్ 2 క్యాప్చాని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, హోమ్ డేటా ఎంట్రీ వర్క్, ఇన్స్టెంట్ పేమెంట్స్ అండ్ ఈజీ టు స్టార్ట్. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్. సో మీరు ఇవన్నీ ఒకసారి చదవండి. సో మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఓకే, రిజిస్టర్ చేసుకుందాం. ఓకే, ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ మీ జీమెయిల్ ఐడి, పాస్వర్డ్, రిపీట్ పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఐఎమ్ ఏ కస్టమర్, ఐఎమ్ ఏ వర్కర్. ఓకే, సో మనం వర్కర్ కాబట్టి. అండ్ ఇక్కడ మీరు కింద చూసినట్టయితే ఐ వాంట్ టు ఎర్న్ మనీ ఎంటరింగ్ టెక్స్ట్ ఫ్రమ్ ఇమేజెస్ అండ్ విత్డ్రా మై ఎర్నింగ్స్. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేయండి. అండ్ ఇది మన డాష్ బోర్డ్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి ఫైనాన్స్లో బ్యాలెన్స్ వచ్చేసి $0 అండ్ రెప్యుటేషన్ ఆల్సో 0. అండ్ ఏమైనా మిస్టేక్స్ మనం చేసి ఉంటే ఇక్కడ మిస్టేక్స్ అప్డేట్ అవుతుంది. పేమెంట్ హిస్టరీ, మై అకౌంట్, రిఫరల్ ప్రోగ్రామ్. అండ్ ట్రైనింగ్ ఓపెన్ చేయండి. స్టార్ట్ ది ట్రైనింగ్. ఓకే, బిఫోర్ స్టార్ట్ వర్క్ విత్ అవర్ సర్వీసెస్ యూ హ్యావ్ టు కంప్లీట్ ద ట్రైనింగ్. ఓకే, మనం దీంట్లో మనీ ఎర్న్ చేయబోయే ముందు వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్లో మనం పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, 39 క్యాప్చర్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనం దీంట్లో ఏ చిన్న మిస్టేక్ చేసినా మనకి 2 క్యాప్చాలో సైన్ అప్ చేసుకోవడానికి వీలు ఉండదు. సో మీరు ట్రైనింగ్ పీరియడ్లో కొంచెం జాగ్రత్తగా ఎంటర్ చేయండి క్యాప్చర్స్ అన్ని. అంటే పీరియడ్ అంటే ఏమి ఎక్కువ రోజులు ఉండదు, జస్ట్ 39 క్యాప్చర్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సెండ్. మీ కింద క్లూ ఇస్తాడు. ఓకే, ఆ కింద చదవండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే చదివి ఎంటర్ చేయండి. అండ్ ఇది ఆన్లైన్లో మనీ ఎర్నింగ్ కోసం ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సెండ్. అండ్ ఇక్కడ చూసారా, నేను 3 క్యాప్చర్స్ మాత్రం కంప్లీట్ చేశాను. అండ్ ఇంకా 39 ఉన్నాయి. సో 39లో 3 కంప్లీట్ చేశాను. సెండ్. యువర్ ఆన్సర్ ఈజ్ ఇన్కరెక్ట్, లుక్ ఎట్ ద ఇమేజ్ అగైన్. అండ్ ఇక్కడ చూసారా, క్లూ చేశాడు. సో మనం ఇది కాపీ చేసి ఎంటర్ చేసినా పర్లేదు. సెండ్. గుడ్. ఓకే, నేను ఇది పాస్ చేసి నేను మళ్ళీ 38 క్యాప్చా అయిపోయింది. సో ఇది 39th వన్. సో ఐఎమ్ గుడ్. సెండ్. ఎడ్యుకేషన్ కంప్లీటెడ్. ఓకే, మన ట్రైనింగ్ అయిపోయింది. సో ఇక్కడ చూసినట్టయితే ఓకే, స్టార్ట్ ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ నుంచి మన వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ రీడ్ ఫస్ట్ చదవమని చెప్తున్నారు. సో ఇదంతా చదివేసి ఐ అగ్రీ విత్ టర్మ్స్ ట్యాప్ చేయండి అండ్ స్టార్ట్ చేయండి. యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ పుట్ ఇన్ ద స్లీపింగ్ మోడ్, ప్లీజ్ స్టార్ట్ టు కంటిన్యూ. ఓకే, స్టార్ట్.
అండ్ ఇక్కడ బ్యాలెన్స్ అవన్నీ 0 ఉన్నాయి. క్యాప్చర్ సెంటర్ 0. ఓకే, ఎంటర్ చేయండి. 313563 సెండ్. అండ్ 16618 అండ్ 1163. అండ్ మీరు కింద చూస్తున్నట్టయితే గ్రీన్ కలర్, సో మనం ఒక నెంబర్ ఎంటర్ చేయగానే అది ఫుల్ అవుతుంది. ఓకే, బై మిస్టేక్ మనం కానీ అది రెడ్లోకి వెళ్ళింది అనుకో, మన మిస్టేక్లోకి వచ్చేస్తుంది. సో దీని ద్వారా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, మనకి రావట్లేదంటే జస్ట్ స్టాప్ నొక్కేయండి. సో పాస్ అవుతుంది. అది పాస్ అయితే మనకు మిస్టేక్ లాగా కౌంట్ చేయదు. అది మిస్టేక్స్ కానీ ఎక్కువ చేసామంటే మన అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. సో మీరు మాత్రం జాగ్రత్తగా ఎంటర్ చేయండి, మిస్టేక్స్ ఎక్కువ చేయకండి. సెండ్. యూ మేడ్ ఎ మిస్టేక్ వెన్ ఆన్సరింగ్. ఓకే, if you do a lot of mistakes, the system suspend your account. చూడండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. మనం మిస్టేక్స్ కానీ ఎక్కువ చేసామనుకోండి, మన అకౌంట్ని సస్పెండ్ చేయడానికి వీలుంటుంది. ఓకే, అండ్ ద సిస్టమ్ మేక్స్ మిస్టేక్స్ అండ్ టేక్స్ కరెక్ట్ ఆన్సర్ యాజ్ ఇన్కరెక్ట్ ఇన్ రేర్ కేస్. ఓకే, ఇఫ్ యూ ఆఫన్ మేక్ మిస్టేక్స్ ద సిస్టమ్ సస్పెండ్ యువర్ అకౌంట్. తరచుగా చేయకూడదు. ఓకే, మిస్టేక్స్ అవుతుంటాయి, బట్ మనం కంటిన్యూస్గా మిస్టేక్స్ చేస్తుంటే మాత్రం మన అకౌంట్ మాత్రం పర్మనెంట్లీ సస్పెండ్ అయిపోతుంది. సో మీరు జాగ్రత్తగా వర్క్ చేయండి. 7EY. ఓకే, and 187079. అండ్ నెట్ కొంచెం స్లో ఉంది కాబట్టి కొంచెం స్లోగా లోడ్ అవుతుంది. అండ్ ఈ వర్క్ చేసేటప్పుడు మీ నెట్ స్పీడ్గా ఉండాలి. అండ్ MCHHKH చూడండి ఎంత స్లో ఉందో. ఇంత స్లో ఉంటే మాత్రం మీకు వర్కౌట్ అవ్వదు. అండ్ ఇది అసలు క్యాప్చర్నే కాదు. ఓకే, అండ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇట్స్ నాట్ ఎ క్యాప్చా. అండ్ మనం ఎంటర్ చేసిన క్యాప్చర్స్ అన్నీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని నమ్మకం లేదు. సో ఇక్కడ మీరు పైన చూస్తున్నారు కదా, ఎంటర్డ్ 4 ఓన్లీ. అంటే మనం క్యాప్చర్స్ కరెక్ట్గా ఎంటర్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అండ్ నేను ఇప్పుడు పాస్ చేస్తున్నాను. స్టాప్. And your account has been put on hibernation. ఓకే, అండ్ ఇక్కడ రెఫరల్ ప్రోగ్రామ్ ఉంది. సో మనం దీని ద్వారా కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అంటే మన ఫ్రెండ్స్కి మన లింక్ ద్వారా వాళ్ళు కానీ ఈ క్యాప్చర్లో సైన్ అప్ అవుతే మనకు కొంచెం అమౌంట్ వస్తుంది. అండ్ ఇక్కడ బ్యాలెన్స్ వచ్చేసి 0 ఉన్నాయి. రెప్యుటేషన్ వచ్చేసి 0.004. అండ్ ఇక్కడ చూడండి, ఈ సెషన్లో మనం అర్న్ చేసిన అమౌంట్ వచ్చేసి ఎంత ఉంది, $0.0154. అండ్ ఇక్కడ బ్యాలెన్స్ వచ్చేసి $0. అండ్ డిపాజిట్ రిక్వెస్ట్ పే అవుట్ అంటే మనం అర్న్ చేసిన మనీని ఏ విధంగా పే అవుట్ చేసుకోవాలి, మన బ్యాంక్ అకౌంట్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, పేజా, వెబ్ మనీ. సో వీటి ద్వారా మనం మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ ఫర్ వర్కర్స్ ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో వీటి నుంచి మనకి ఏ డౌట్ ఉన్నాయి ఇక్కడ నుంచి మనం క్లియర్ చేసుకోవచ్చు. అదర్ క్వశ్చన్స్ ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ ద మినిమం విత్డ్రా సమ్. ఓకే, $1 అయిన తర్వాత మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వీలుంటుంది అనమాట.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే.